రేపల్లె పట్టణంలో జూలై 9న జరగనున్న దేశవ్యాప్త కార్మిక సమ్మెలో వాహన డ్రైవర్స్ టైర్ బంద్ పాటించాలని సిఐటియు నాయకులు ముజాఫర్ అహ్మద్ పిలుపునిచ్చారు. రవాణా రంగ రక్షణ మరియు డ్రైవర్ సంక్షేమం కోసం ఆందోళన చేస్తున్న ఈ సమ్మెలో జూనియర్ కాలేజ్ ఎదుట వినాయక సుమో స్టాండ్ వద్ద వాహన డ్రైవర్ సమావేశం జరిగింది. ఇందులో ఆటో, సుమో, లారీ, హైర్ బస్ డ్రైవర్స్ పాల్గొన్నారు. ఇక ప్రధాన అతిథిగా ఉన్న ముజాఫర్ అహ్మద్ వాహన డ్రైవర్ సమస్యలను పేర్కొన్నారు. సమ్మె విజయవంతం చేయాలని, డ్రైవర్ సంక్షేమ బోర్డు సాధన కోసం అన్ని విధాల కృషి చేయాలని కోరారు. ఈ సమ్మెలో పాల్గొనడం ద్వారా డ్రైవర్స్ హక్కుల కోసం న్యాయ పోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. యాక్సిడెంట్ అంటే యాదృచ్ఛికం అంటే మీరే చెప్పారు కదా, అనుకోకుండా జరిగేదని. దాని ఇప్పుడు రిక్షా అనేది ఇంగ్లీష్ పదం. త్రిచక్ర వాహన ఆటో వాళ్ళు ఉన్నారనుకో, త్రిచక్ర వాహన చోద కూడా కమ్మని ఎవడు అడగడు కదా, ఆటో ఇట్టా అంటారు. అట్టానే యాక్సిడెంట్ అంటే యాదృచ్ఛికం. ఇప్పుడు మేము ఇటు నుంచి ఆమె వస్తుంది, ఎవరో ఆమె సడన్ గా మనం ఇటు నుంచి వస్తాం. చనిపోవాలని ఆమెకు ఉండదు, చంపేయాలని మనకు ఉండదు. ఏది వీరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాల్లాగా టాటా సుమోలతో తీసుకొచ్చి కొట్టి చంపేయాలనేది మనకు ఉండదు. యాదృచ్ఛికం జరిగింది. దీనికి ఈ అర్థం ఏంటంటే పెట్టింది యాదృచ్ఛికంగా జరుగుతుంది కాబట్టి స్టేషన్ బెయిల్ ఇవ్వండి అన్నారు. ప్లస్ మరీ తాగి మరీ నిర్లక్ష్యంగా రాంగ్ రూట్ లోకి వచ్చి చేస్తే 10,000 నుంచి 30,000 ఫైన్. మరీ నేరం రుజువు అయితే డ్రైవర్ది 3 నెలల నుంచి 6 నెలలు జైలు శిక్ష ఉండేది. ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే బిఎన్ఎస్ గా మార్చేశారు. ఐపీసీ బిఎన్ఎస్ గా మార్చినందరూ తెలుసా మీకు? భారత న్యాయ సంహిత చట్టం. ఇప్పుడు ఐపీసీ కాదు. ఇప్పుడు అటెంప్ట్ మర్డర్ కేసు అంటే ఏ సెక్షన్ వాడతారు? ఐపీసీ 302 దగ్గర నుంచి 307 వరకు ఈ 4 సెక్షన్లో ఏదో ఒకటి పెట్టి చేయొచ్చు. ఇప్పుడు బిఎన్ఎస్ మార్చారు. దాన్ని మార్చి 106 లో పెట్టారు. ఇప్పుడు యాక్సిడెంట్ అయితే ఇంకా అమల్లోకి రాలేదంటే ఆమోదం అయిపోయింది. మీద ఇక్కడ దాకా రాలా. అంటే ఓలా, ర్యాపిడో, ఒబేరు ప్రతి మున్సిపాలిటీల్లో, రైల్వే స్టేషన్ దగ్గర, బస్టాండ్ల దగ్గర వాళ్ళు పెట్టుకుంటాని వస్తే మిగతా వాళ్ళని ఖాళీ చేయించి ఓలా, ఒబేర్, ర్యాపిడ్ వాళ్ళకి అవకాశం కల్పించమని చంద్రబాబు నాయుడు గారు జీవో ఇచ్చాడు. అది కూడా మీకు ఇప్పుడు దాకా రాలా మీ దగ్గరికి. ఒక విశాఖపట్నం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు కూడా ఇంకా రాలా. అనంతపురం, కొత్తగా ఏలూరులో మొన్న ర్యాలీ తీసాం ఓలా, ఒబేర్, ర్యాపిడో వ్యతిరేకంగా. వాటిని అట్లానే బిఎన్ఎస్ చట్టంలో ఏం చేశారంటే డ్రైవర్లు అనే వాళ్ళకి